ఒక భక్తుడు ఇలా అడిగారు, స్వామి, విధి అన్నది ఉందా? ఏది ఎలా జరగవలెనని ఉందో అలాగే జరిగేటట్లయితే మన ప్రార్థన వల్ల, ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఉందా? మనం ఏమీ చేయకుండా ఊరికే ఉండవలెనా? మహర్షి ఇలా సెలవిచ్చారు, నువ్వు అడిగిన ప్రశ్నకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి విధిని జయించడం, రెండవది విధి నుంచి విడిగా స్వతంత్రంగా ఉండడం. మొదటిది, ఈ విధి ఎవరికి అని విచారించి, అహంకారం మాత్రమే విధికి లోబడి ఉన్నదని, ఆత్మకు విధి అన్నదే లేదని, నిజానికి అహంకారానికి అసలు ఉనికే లేదని తెలుసుకోవడం. రెండవది, తన నిస్సహాయతను గుర్తించి ఎల్లవేళలా ప్రభు, నీవే సర్వము, నేను కాదు అని అనుకుంటూ, నేను నాది అన్న భావాన్ని వదిలి నిన్ను ఆయనకు ఇష్టమైన విధంగా చేసుకోమని అహాన్ని చంపి ఆయనకు పూర్ణ శరణాగతి చెందడం. దైవం దగ్గర నుంచి అది కావాలి, ఇది కావాలని అనుకున్నంత కాలం ఆ శరణాగతి పూర్ణం కాదు. పైగా దైవం ఎడల శరణాగతి పొందడం కుదరదు. కానీ శరణాగతి చెందడానికి పూర్వజన్మలోనో ఈ జన్మలోనో మనోనాశనానికి అవసరమయ్యే అన్ని రకాల సాధనలు, శ్రమలు పడి అహంకారాన్ని చంపిన వారికే గురువు అనుగ్రహం లభిస్తుంది.